చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎలా తగ్గాలో తెలుసు, ఎందుకు తగ్గాలో కూడా తెలుసు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు తాజాగా కాపు గర్జన కేసు మళ్ళీ రీఓపెన్ చెయ్యాలి అనే నేపథ్యంలో ఒక జీవో విడుదల చేశారు. వెంటనే ఇమీడియట్గా అభిబే లేదు, ఇది హోంశాఖ ఎవరు చేశారో ఈ కుట్ర మేము ఆరా తీస్తాం, ఇదైతే మేము ఉపసంహరించుకుంటున్నామంటూ మళ్ళీ మరొక జీవో విడుదల చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తగ్గారు, చంద్రబాబు తోక ముడిచారు అంటూ వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తుంది. కాపు సామాజిక వర్గంపై రెడ్ బుక్ కుట్రలు తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం 24 గంటల్లోనే తోక ముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం బగ్గుపడడం, కాపు సామాజిక వర్గానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ పోరుబాటు పడతామని ప్రకటించడంతో చంద్రబాబు సర్కారు విధి లేక వెనక్కి తగ్గింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న తుని ఘటనపై నమోదు చేసిన కేసులను తిరగదోడాలన్న నిర్ణయంపై ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాపు ఉద్యమకారులపై కోర్టు కొట్టేసిన కేసులను తిరగదోడుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ముఖ్య నేత మంత్రి ఆదేశాలతో జారీ చేసిన ఈ జీవోపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరదీస్తుంది. కేవలం హోంశాఖ ఉన్నతాధికారిపై నెపం నెట్టేసి తాను తప్పించుకునేందుకు ముఖ్య నేత ఇప్పటికే నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే ఒకటి, ప్రజలకు అమాయకులు కాదు, కాపు సామాజిక వర్గం అంతకంటే అమాయకులు కాదు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ముందు ఇమీడియట్గా అయితే వెనక్కి తగ్గిపోయారు. అది లేదు, దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉన్నాము అనుకుంటే కనుక ఇంకా రాష్ట్రం బగ్గుమనేది, అల్లకల్లోలంగా మారేది, ప్రతిపక్షానికి ఒక అవకాశం అయ్యేది. ప్రతిపక్షానికి ఆ అవకాశం ఇవ్వకూడదని అనుకున్నారు ఏమో. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, అందుకే తగ్గారు బాబు గారు.